హలో అండి, అందరికీ నమస్కారం. ఈ దీపావళికి మీకు ఎర్ర గోధుమ రవ్వతో బూరెలు తయారు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అత్తయ్య ఎర్ర గోధుమ రవ్వ బూరెలు తయారు చేసి చూపించబోతున్నారు. ఈ రవ్వ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ దీపావళికి ఇలా ఎర్ర గోధుమ రవ్వతో బూరెలు చేసుకోండి. అస్సలు గ్యాస్ ఫామ్ అవ్వదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని బూరెలైనా తినేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ టైంలో ఎన్ని బూరెలైనా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ బూరెలు సోయాపిండితో వేస్తాం కాబట్టి పైన లేయర్ బాగా పలుచగా వచ్చి లోపల రవ్వ సాఫ్ట్గా ఉండి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నెలో చిన్న టీ గ్లాస్తో మినపపిండిని తీసుకోవాలి. ఇది మినపగుళ్ళు పొడి అండి. దీన్ని మనం మిల్లులో మెత్తగా ఆడించిన పిండి అనమాట. కొన్ని చోట్ల ఇది మార్కెట్లో కూడా దొరుకుతుందండి. మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు వరిపిండి, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకూడదండి. పిండి అనేది మరీ జోరుగా అయిపోతుంది. అందుకోసం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూనే కలపాలి. నేను పిండిని కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి. నేను చేసే పూర్ణానికి ఇంత సోయ పట్టదు. సో మిగిలిన సోయ పిండితో కొద్దిగా మైదా వేసి పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని ఎక్స్ట్రా సోయని కలుపుకుంటున్నాను. మీరు పూర్ణానికి సరిపడ మాత్రమే కలుపుకోవాలంటే మినప్పిండి, వరిపిండి అర గ్లాస్ చొప్పున తీసుకోండి. సో బ్యాటర్ అనేది చూడడానికి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు బూరెలు చేయాలన్నా ముందు రోజు నైట్ సోయపిండిని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి నైట్ అంతా పిండిని నానబెట్టాలి. ఇప్పుడు పూర్ణం తయారు చేసేసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వని యాడ్ చేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి రవ్వని లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి రవ్వని పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించండి. సో ఇలా రవ్వ చక్కగా మగ్గాక దీనిలో 1 కప్పు బెల్లం పొడి, అచ్చు బెల్లం తీసుకోండి. అప్పుడు బూరెలు బాగుంటాయండి. అలాగే అర కప్పు షుగర్ వేసి బాగా కలిపేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం షుగర్ అంతా కరిగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు పూర్ణాన్ని కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పూర్ణం ముద్దలు అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి, ఇలా ముద్దలు అయ్యి ఉండయ్యేటట్టుగా వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి పూర్ణాన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పూర్ణం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ బూరెలు అస్సలు చేదవండి. ఫస్ట్ టైం బూరెలు చేసేవారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఉండలన్నీ మీకు నచ్చిన సైజులో చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకునే ఉండల్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న సోయాపిండిని తీసి చూద్దామండి. చూడండి, చక్కగా పిండి పులిసింది. ఇలా పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వాలి. అప్పుడే సోయ రెడీ అయినట్టు. ఏమాత్రం పిండి పులవకపోతే బూరెలు సరిగా రావండి. అందుకే మనం ముందు రోజు నైటే సోయని నానబెట్టుకోవాలి. ఇలా బాగా పులిసాక దీనిలో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా వేలికి కోట్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. సో మనం బూరెలు ఎప్పుడు వేసినా సోయ ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే మీ దగ్గర సోయ లేకపోతే పులిసిన దోస పిండితో అయినా చేసుకోవచ్చు. ఆల్రెడీ దోస పిండితో శనగపప్పు బూరెలు ఎలా చేయాలో అనేది మన ఛానల్లో ఉందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న సోయలో ఒక్కొక్క ఉండను సోయలో వేసి కొంచెం పిండితో చేతిలోనే ఉండని దొల్లించి వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఉండను పిండిలో వేసి ఇలా కొంచెం పిండితో చేతిలోనే ఉండని దొల్లించి ఆయిల్లో వేయాలి. ఏంటి పూర్ణం బయటికి కనిపిస్తుంది, అసలు పిండి అనేది పూర్ణానికి పడుతుందని అనుకోవద్దండి. ఇలా వేస్తేనే పైన లేయర్ బాగా అంటే బాగా పలుచగా వస్తుంది. ఇలా వేసుకుంటే సోయ కూడా చాలా తక్కువ పడుతుందండి. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీకు లేయర్ అనేది దలసరిగా రావాలంటే పిండిలో డిప్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్లోకి సరిపడ బూరెలను వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ఎర్ర గోధుమ రవ్వతో
బూరెలు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా బూరెలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకుని బూరెలను వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుందండి. అస్సలు గ్యాస్ ఫామ్ అవ్వదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని బూరెలైనా తినేయొచ్చు. అలాగే మిగిలిన సోయపిండిలో కూడా కొద్దిగా మైదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పునుగులు వేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా బూరెలన్నీ వేగించేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ఈజీగా ఈ దీపావళికి ఎర్ర గోధుమ రవ్వతో బూరెలను తయారు చేసుకుని ఎలా వచ్చాయో అనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.